ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యవుల కేశవ్, మండలిలో మరోసారి మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. అనంతరం వ్యవసాయ బడ్జెట్ను అసెంబ్లీలో సమర్పించనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. మండలిలో మంత్రి నారాయణ వ్యవసాయ బడ్జెట్ను ప్రవేశపెడతారు. సూపర్ 6 పథకాలు, రాజధాని అమరావతి నిర్మాణానికి బడ్జెట్లో ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. రెండు వేల 25-26కు సంబంధించి సుమారు 3.20 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ ఉండనుందని సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడమే లక్ష్యంగా బడ్జెట్ను రూపొందించినట్టు తెలుస్తోంది. ఈరోజు ఉదయం 9 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమావేశంలో బడ్జెట్ను ఆమోదించనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యవుల కేశవ్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి ప్రవేశపెడుతున్న పూర్తిస్థాయి బడ్జెట్ ఇదే. రాష్ట్ర పునర్నిర్మాణం దిశగా అడుగులు వేయించడం, ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు ఇది కీలక బడ్జెట్ కాబోతుందని ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు. ప్రధానంగా సూపర్ 6 పథకాల అమలు కీలకం కాబోతుంది. ఏప్రిల్ నుంచి అన్నదాత సుఖీభవ, నిరుద్యోగ భృతి, ఉచిత బస్సు ప్రయాణం, మే నుంచి తల్లికి వందనం పథకాల అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. వీటన్నిటికీ అమలు చేయాలంటే వెంటనే 20,000 కోట్లు అవసరమని అంచనా. వీటికి ఎప్పుడు అమలు చేస్తారని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అందువల్ల ఇవాల్టి బడ్జెట్లో ఈ పథకాలకు కేటాయింపులు కీలకం కాబోతున్నాయి. ఈ బడ్జెట్లో వ్యవసాయానికి ఎక్కువ కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది. దాదాపు 50,000 కోట్ల రూపాయలను వ్యవసాయానికి కేటాయిస్తారని ప్రచారం జరుగుతుంది. ఏపీలోని కూటమి ప్రభుత్వం నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఉదయం 10 గంటలకు అసెంబ్లీలో మంత్రి పయ్యవుల కేశవ్, మండలిలో మరోసారి మంత్రి కొల్లు రవీంద్ర బడ్జెట్ను ప్రవేశపెడతారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రమేష్ అందిస్తారు. రమేష్, ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చాక తొలిసారి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఈ రోజు ఏపీ శాసనసభలో రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారిగా పూర్తి స్థాయిలో బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతుంది. మొదటి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో బడ్జెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది మాత్రం ఆసక్తిగా మారింది. ఎందుకంటే ఎన్నికలకు ముందు తాము అధికారంలోకి వస్తే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామంటూ ప్రజలకు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో సూపర్ 6 పథకాలతో పాటు మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉండబోతున్నాయనే అంశానికి సంబంధించినటువంటి ఆసక్తి కూడా ప్రస్తుతం అయితే నెలకొని ఉంది. మొత్తం 3,24,000 కోట్లతో బడ్జెట్ ను రూపొందించినట్టు తెలుస్తూ ఉంది. వీటిలో సూపర్ 6 పథకాలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు అగ్రికల్చర్, ఇరిగేషన్ కి సంబంధించి కూడా పెద్ద మొత్తంలో కేటాయింపులు ఉండబోతున్నట్లయితే తెలుస్తుంది. దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు అగ్రికల్చర్ కి కేటాయించే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక మరి కాసేపట్లో ఏపీ కేబినెట్ సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అవుతుంది. కేబినెట్ భేటీలో ఈ బడ్జెట్ కు ఆమోద ముద్ర వేస్తారు. ఆ తర్వాత ఉదయం 10 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతున్నారు. ఆర్థిక బడ్జెట్ తర్వాత వ్యవసాయానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు. శాసన మండలిలో కూడా ఇటు వ్యవసాయ బడ్జెట్, అదేవిధంగా ఆర్థిక బడ్జెట్ రెండింటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోతుంది. మొత్తంగా సంక్షేమానికి ప్రాధాన్యం ఒకవైపు ఇస్తూనే మరోవైపు అమరావతి నిర్మాణానికి కావచ్చు, పోలవరం లాంటి కీలకమైన ప్రాజెక్టులు కూడా ఈ బడ్జెట్ లో పెద్ద ఎత్తున కేటాయింపులు ఉండే అవకాశం ఉన్నట్లయితే ప్రస్తుతానికి తెలుస్తుంది. దాదాపుగా 3,24,000 కోట్ల బడ్జెట్ లో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఈ రెండు అంశాల ప్రధాన ఎజెండాగా బడ్జెట్ ను రూపొందించినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.